షకీలా ఎంతో మందికి నిద్రలేని రాత్రులు పరిచయం చేసిన పేరిది. షకీలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే మాలీవుడ్ లో పెద్ద స్టార్ హీరోలు సైతం భయపడేవారు. కారణం ఆ స్థాయిలో షకీలా నటించిన బి గ్రేడ్ సినిమాల ప్రభావం ఉండేది. ఎక్కువగా షకీలా నటించింది మలయాళం చిత్రాల్లోనే అయినా ఆమె అచ్చ తెలుగు అమ్మాయి. ఆమె పుట్టింది నెల్లూరు జిల్లాలో. సినిమా అవకాశాల కోసం మొదటగా చెన్నై వెళ్లిన ఆమెకు మాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చాయి. ఆ క్రమంలో సిల్క్ స్మిత నటించిన ప్లే గర్ల్స్ అనే సినిమాతో సిల్క్ స్మితకి చెల్లిగా తన సినీ జీవితాన్ని ప్రారంభించింది షకీలా. ఆ సినిమాకు గాను ఆమె మొదట 20,000 పారితోషికంగా తీసుకున్నారు. ఆర్థిక పరిస్థితుల వలన షకీలా మొదట చిన్న పాత్రలే చేసింది. అంతేకాకుండా ఆ సమయంలో ఒక్కో సినిమాకి 2 రోజుల కంటే ఎక్కువ సమయం దొరికేది కాదట. ఇక తనకి అవకాశాలు తగ్గుతున్నాయని అనుకున్న సమయంలో బి గ్రేడ్ సినిమాల వైపు మళ్లిందట షకీలా. ఇప్పుడు మనం అనుకునే బి గ్రేడ్ సినిమాలు అప్పుడు సెక్స్ ఎడ్యుకేషన్ సినిమాలుగా చిత్రీకరించేవారు. అందుకే ఆ రకం సినిమాల్లో నటించేందుకు షకీలా సాహసం చేసిందట. కానీ తర్వాత విషయం తెలుసుకొని ఎంతో మదన పడిందట ఈ శృంగార తార. హీరోయిన్ అవ్వాలని వచ్చి నటిని మాత్రమే అయ్యానని షకీలా ఇప్పటికీ బాధపడుతూ ఉంటుంది. ఇక షకీలా బి గ్రేడ్ సినిమాలు మానేయటానికి సెన్సార్ నిర్ణయమే కారణమట. 2000 సంవత్సరంలో షకీలా నటించిన ఓ బి గ్రేడ్ సినిమాలో చూడకూడని సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి సెన్సార్ వాళ్లు సినిమా పూర్తిగా నిలిపివేశారు. దీంతో షకీలా ఆ టైపు సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. ప్రస్తుతం షకీలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతుంది. అయితే తమిళ, కన్నడ, మలయాళీ సినిమాలలో ఆఫర్లు వస్తున్నా తెలుగులో మాత్రం రావట్లేదట. ఆమె ప్రస్తుతం సంపూర్ణేష్ బాబు నటిస్తున్న కొబ్బరిమట్ట చిత్రంలో ఇప్పటి వరకు చేయనటువంటి పాత్ర పోషిస్తుంది. 110 సినిమాల్లో నటించిన షకీలా ఎక్కువగా తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ సినిమాల్లో నటించింది. ఒక దశలో షకీలా సినిమాల పాపులారిటీ విదేశీ భాషల్లోకి కూడా విస్తరించాయి. ఈ అర్ధనగ్న చిత్రాలు నేపాలీ, చైనీస్, సింహాళ భాషల్లోకి కూడా డబ్ అయ్యాయి. ఇక షకీలా వ్యక్తిగత జీవితం విషయానికొస్తే ఒకప్పుడు దక్షిణ భారతదేశ చలనచిత్ర రంగంలో ఎక్కువ పారితోషికం తీసుకున్న నటీమణి షకీలా. కానీ ఆమె డబ్బు వ్యవహారాలంతా చూసుకుంటున్న పెద్దక్క నూర్జహాన్ డబ్బు కాజేసి షకీలాను దివాళా తీసే స్థితికి తీసుకొచ్చింది. దీంతో విసిగ్గుపోయిన షకీలా పెళ్లి చేసుకుని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుదామనుకుంది. కానీ కుటుంబ సమస్యల తీరుతో ఆమె పెళ్లికి కూడా దూరం అవ్వాల్సి వచ్చింది. అయితే షకీలాకు పెళ్లి కాకపోయినా పెళ్లిడికి వచ్చిన కొడుకున్నాడు. తల్లి చనిపోయాక షకీలా ఆర్థికంగా చితికిపోయింది. ఈ పరిస్థితుల్లో తన దగ్గరకు తంగం అనే అబ్బాయి వచ్చాడట. అప్పటి నుంచి ఆ అబ్బాయే ఏ లోటు రాకుండా చూసుకుంటున్నాడని చెబుతుంది షకీలా. అతడు పురుషుడే అయినా కేవలం షకీలా కోసమే స్త్రీగా మారాడు. ఇక షకీలా నటిగా ఓ వెలుగు వెలిగిన రోజుల్లో ప్రేమిస్తానంటూ తన జీవితంలోకి దాదాపు 20 మంది పురుషులు వచ్చారట. వాళ్ళంతా షకీలాను ప్రేమించామని చెబుతూ ఆమె జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా తన దగ్గర ఉన్న డబ్బును కూడా వాడుకున్నారట. తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో పేరున్న ఓ హీరో కూడా షకీలాతో 5 ఏళ్లు సహజీవనం చేసి మోసం చేశాడట. ప్రేక్షకులకు శృంగార తారగా కనిపించిన షకీలా జీవితంలోని నమ్మలేని నిజాలు ఇవి.